హే వాట్సాప్ గైస్, వెల్కమ్ టు లెట్స్ ప్లే సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 4కి అయితే సుస్వాగతం అనమాట. సో మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేసింటారు. సో మన స్కిన్ అయితే చూసారు కదా, ఎంబీజీ ది మ్యాడ్ బాయ్ గేమింగ్ అంటే టీ అయితే సరిపోలేదు గైస్ అందుకని. సో మన స్కిన్ ఎట్లా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంత వద్దులే, లాస్ట్లో చూపించండి. సో నేనైతే మైనింగ్ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. కావాలంటే చూపిస్తాను అండి ఒక్క నిమిషం. ఇప్పుడు సో ఇక్కడ కనుక చూసుకుంటే 10 ఐరన్ అయితే ఉంది. యాక్చువల్గా 28 ఐరన్ మన దగ్గర ఉండాల్సింది. 18 ఐరన్ నేను మైనింగ్ ద్వారా కలెక్ట్ చేసుకుని వచ్చాను. ఇట్లా స్మెల్ చేస్తా కొంచెం సాగండి, వీటిని కూడా స్మెల్ చేద్దాం. అండ్ నాకు కాపర్ కూడా దొరికేసింది, అంటే వెళ్ళేదారిలో దొరికింది అనమాట. అండ్ ఆ బెర్రీస్ వచ్చేసి 3 ఉన్నాయి, అందుకని ఇంకా బ్రెడ్తో ఇంకా బ్రెడ్తో వెళ్ళిపోదాం అనుకుంటున్నా. ఇంకా ఏం కలెక్ట్ చేశాను అబ్బా, కోల్ 51 దొరికింది. ఇంకా అంతే, సో పెద్దగా ఏం చేయలేదు. అండ్ ఏవైతే టెంపరీ బ్లాక్స్ ఏంద్రా, ఒక్క నిమిషం గైస్, నా అచీవ్మెంట్స్ ఎందుకురా మళ్ళీ తిరిగి వస్తున్నాయి? ఏ స్టోన్ ఏజ్ ఎందుకు వచ్చింది గైస్ ఇంతగా? ఎప్పుడు అప్గ్రేడ్ అయ్యాంగా? ఏమో, సర్లే. సో నాదైతే నేను కట్టింది అయితే అక్కడే ఉందన్నమాట. సో వెళ్ళి చూసేసి వద్దాం. అండ్ ఈరోజు మైనింగ్ అయితే చేయబోతున్నాం. దానికి కానీ ఫస్ట్ అయితే కొన్ని స్టిక్స్ చేసుకోవాలి. ఇంకా లేవరా, ఉంది. ఒక్క నిమిషం, ఇంకా ఐరన్ది కూడా చేసుకుందాం అనుకుంటున్నా, ఎందుకంటే మధ్యలో వేయడం అవ్వనేలే, మనం డిస్టర్బ్ చేయొద్దు. అండ్ త్వరలో అయితే అక్కడికి వెళ్ళిపోదాం గైస్. ఇంకా ఎక్కువ రోజులు ఇక్కడ ఉండడం మంచిది కాదు. త్వరలో అక్కడికి వెళ్ళిపోయి అక్కడే ఉందాం. ఇంకా దానికి గాను అంత టైం ఏం పట్టదులే, ఫాస్ట్గానే వెళ్ళిపోతాం మనం. ఐరన్ లోపలేస్ అయ్యి ఇది దీనిపైన ఇదైతే సెట్ చేసేసుకుందాం. ఇంకా ప్లాంక్స్ వచ్చేసి ఓకే ఉంచుకుందాం, ఎందుకంటే లోపల ఏదైనా చేసుకోవడానికి ఉంటుంది. అండ్ ఇప్పుడు కోల్తో పని ఉన్నట్టుంది, కోల్ తెచ్చేసుకుందాం. ఆగండి, కోలా ఒక్క నిమిషం. ఎస్, కోల్ అయితే తీసేసుకున్నాం. అండ్ టార్చెస్ చేసేసుకుందాం. ఇక్కడ ఒకటి. నాకైతే నా కొత్త స్కిన్ అయితే బాగా నచ్చింది గైస్. సో మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. తీసుకో, ఐరన్ వచ్చేసింది. 25 ఐరన్ అయితే ఉంది మన దగ్గర. అండ్ ఈరోజు ఒక్కడేమన్నా దొరుకుతుందో లేదో తెలీదు, కానీ పర్లేదు, మైనింగ్ అయితే చేసేద్దాం. ఇంకా ఇదిగోండి ఇక్కడే దవ్వుకున్నాను అనమాట. ఆల్రెడీ సెట్ కూడా చేసేసుకున్నాయి ఇట్లా స్టేర్స్ పెట్టుకొని, ఎందుకంటే ప్రతిసారి ఇట్లా నాకైతే ఆటో జంప్ అయితే ఆన్లో ఉంటే ఇష్టం ఉండదు అనమాట. సో నేను ఆగిపోతే బ్లాక్ అడ్డం వస్తే, ఆటో జంప్ ఆన్లో అంటే ఏంటంటే బ్లాక్ని కూడా దాటి వెళ్ళిపోతారు, కాకుండా నాకు నచ్చదు అది. అండ్ ఇక్కడ ఏం లేదు, నార్మల్గా తవ్వే. అక్కడ ఏదో కోలా ఐరన్ దొరికింది, కాపర్. ఇంకా ఇట్లా టార్చెస్ అయితే పెట్టుకుంటూ వచ్చాను కింద దాకా ఇట్లా సెట్ చేసుకొని. అండ్ అక్కడ వాటర్ వచ్చేసింది అబ్బా, ఏం చేయాలో అర్థం కాలే నాకు యాక్చువల్గా. సో వదిలేసారి. లోపల ఐరన్ ఉంది గైస్, దానికోసం ఏమైనా చేయొచ్చానేమో అని ట్రై చేస్తున్నా, కానీ లోపలికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. అండ్ బయట నాయిస్ వస్తుంది అండి ఇప్పుడు. ఓకే, ఇంకా వెళ్దాం ఇందులోకి వెళ్దాం. అటు సైడ్ వెళ్దాం. ఓకే, ఇటు సైడ్ వెళ్దాం అనుకుంటా. ఇటొద్దు, క్లోజ్ చేసి ఎట్లా అంటే ఇక్కడ ఈ ప్లేస్ కరెక్ట్గా ఉంటుంది గైస్. ఇంకా మైండ్ చేయడమే. చేతులు హాఫ్ హ్యాండ్లో ఇదేంటబ్బా, అదే టార్చ్ అయితే పెట్టుకుందాం. ఇంకా సో ప్రతి 1 2 3 4 ప్రతి 4 బ్లాక్స్కి అయితే పెట్టుకుంటూ పోదాం గైస్. 1 2 3 4 5 5th బ్లాక్లో పెట్టాలి. ఓకే, ఇంకా ఇదే మెథడ్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్దాం. నాకైతే ఐరన్ అయితే దొరికిందనమాట ఇక్కడ. సో కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోదాం. బాగానే దొరికింది అబ్బా ఐరన్. సో మనకి ఐరన్ కూడా చాలా ముఖ్యం. సో త్వరలో ఐరన్ కూడా మారిపోదాం, ఇంకా స్టోన్లో ఉండడం కష్టం. ఒక్క నిమిషం, స్టోన్ తీసుకుందాం, అదే ఐరన్ తీసుకుందాం, ఫాస్ట్గా మైండ్ చేయడానికి ఉంటుంది. అసలు ఐరన్ తెచ్చిందే ఇక్కడ డైమండ్స్ దొరుకుతుంది తేడానికి. మనమైతే మీకు చెప్పలేదు కదా, నేనైతే ఇప్పుడు వై లెవెల్ ఎంతలో ఉన్నా బా, ఒక్క నిమిషం ఆగండి. వై లెవెల్ 13,
అంటే 13 బ్లాక్స్ అదే కింద నుండి 13 బ్లాక్స్ పైన ఉన్న అంతే అంతే డిఫరెన్స్. తీసుకో. దీనికంటే మనం ఇట్లా పైకి తెచ్చుకోవడం మేలు. త్వరగా తీసేస్తాం. అండ్ గైస్ నాకైతే ఇంకో ఛానల్ కూడా ఉంది. సో వెళ్ళి ఫాలో అవ్వండి. అండ్ అది నేను తర్వాత చెప్తాను గైస్. ఓకే, సో వీడియో ఎండింగ్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఇస్తాను. ఓకే, ఇంకా తీసేసి స్టార్ట్ చేస్తాం. ఎస్ గైస్, మనకైతే డైమండ్ అదే గోల్డ్ అయితే దొరికిందనమాట. సో తీసేసుకుందాం. ఎస్, సో గోల్డ్ అయితే మనం నెదర్కి వెళ్ళడానికి అయితే యూజ్ అవుతుంది అనమాట. త్వరగా ఒక్క నిమిషం, పైకి వెళ్ళాలంటే తీయాలి. క్లోజ్ చేసేద్దాం. ఓకే, ఇంకా మళ్ళీ కానిద్దాం. మన దగ్గర టార్చెస్ కూడా అయిపోయినాయి, వెళ్ళి తెచ్చుకోవాలనుకుంటా. ఒక్క నిమిషం, ఈ 3 టార్చెస్ అయితే పెట్టిన తర్వాత వెళ్ళి తెచ్చుకుందాం. ఓకే గైస్, నాకైతే మళ్ళీ ఇక్కడ ఏంటబ్బా ఇది రెడ్ స్టోన్ అనుకుంటా. రెడ్ స్టోన్ అయితే దొరికిందనమాట నాకు. ఎస్, తీసేసుకుందాం ఫాస్ట్గా. సో ఒక్క టార్చ్ అయిపోయిందా, ఇంకా ఉందా? ఓకే, ఇంకా ఉంది. కొంచెం సెట్ చేసేద్దాం. చాలు, పైన ఉన్నది ఏం కావాలండి, అట్లా ఉంచినా పర్లేదు. 1 2 3 ఒక్క నిమిషం, 1 2 3 4 5 ఎడకి అయిపోయిందా? 1 2 3 4 రే సచ్చినాం రా రే గబ్బిలాలు. ఇప్పుడు ఒకటే దారి, ఎవరికి భయపడేది? చావకూడదు. ఎస్, మాన్స్టర్ అంటారు చూడండి గైస్, ఫస్ట్ టైం వచ్చింది మనకు. కొంచెం పైకి వెళ్ళిపోదాం. త్వరగా. ఎస్, సో ఫాస్ట్గా వెళ్ళిపోదాం. త్వరగా. రే ఎక్కడికి వచ్చాం రా ఇంతకు? ఒక్క నిమిషం. హే రే కింద పడిపోతాను. ఏ ప్లేస్ రే ఇది? ఒక్క నిమిషం, అక్కడ నుండి వచ్చామే ఏంటి? అటనా? ఎక్కడ ఉందంటే ఒక్క నిమిషం ఆగండి గైస్, మన ప్లేస్ ఎక్కడుందో తెలియదు. ఇట్లా పోతే సరిపోదు, అస్సలు అవ్వదు. ఒక్క నిమిషం, బోట్ అయితే తెచ్చేసుకుందాం. బోట్ చేసుకుందాం. బోట్ అయితే ఒకటి చేసేసుకున్నాను అనమాట. త్వరగా. రే ఇదేం ప్లేస్ ఉందో కూడా తెలియదురా. అక్కడ మష్రూమ్స్ ఉన్నాయి, కానీ ఇట్లా వెళ్తే మన ఇల్లు ఏమైనా దొరకచ్చు అనుకుంటారా? దొరుకుతుంది అంటారా? నాకైతే నమ్మకం ఉన్నట్టే ఉంది, లేనట్టు లేదు. ఒక్క నిమిషం,
ఏటైనా ఇటు కూడా కాదు, అది దొరికేసింది అమ్మా. తో భయపడ్డా, అసలు తప్పిపోయాను అనుకున్నా నేను. ఫాస్ట్గా వెళ్ళైతే అక్కడ అక్కడికి కూడా వే చేసుకోవచ్చు. కనీసం చెప్తాను ఆగండి. దొరకపోతే అనవసరంగా ఇంకొక బోర్డు చేసుకున్నామే, పర్లేదు. చూసారా పైనుండి పడినందుకు ఎంత వెళ్ళిపోయిందో. తర్వాత ఉంటుంది. ఓకే, ఎట్లా ఇంటి దాకా వచ్చేసాం కదా, ఈ ఐరన్ అయితే పెట్టేద్దాం. ఇంకా గోల్డ్ కూడా తెచ్చేసుకున్నాము. సో మనకు కొన్ని వస్తువులు అయితే దొరికాయి, కాకుండా డైమండే దొరకలేదు గేసి ఇంతవరకు. అరే అసలు నిండలే ఫుడ్. త్వరగా ఇంకెందుకులే గేస్, తర్వాత చూసుకుంటాను నేను అది. అదే హౌల్ గురించి. సో నెక్స్ట్ అయితే నేను డైమండ్స్ ఎత్తికాక ఎపిసోడ్ నెంబర్ 4 అయితే చేద్దాం అనుకుంటున్నా. డైమండ్స్ అంటే ఎపిసోడ్ నెంబర్ 4 వచ్చి ఎపిసోడ్ నెంబర్ 5. ఎపిసోడ్ నెంబర్ 5 నాకు తెలిసి డేట్ ఇంకా రాదు గైస్. మండే కూడా రాదనుకుంటా. మండే రాదు, ఇంకా మండే అదే వచ్చే వారం మధ్యలో వస్తుంది. ఎందుకంటే స్కూల్ కదా గైస్, ఎగ్జామ్స్ ఇవన్నీ వస్తున్నాయి. సో సో ఈ వీడియో అయితే ఎలా అనిపించిందో మీకు అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి గైస్. అండ్ మన కొత్త స్కిన్ ఎలా అనిపించిందో చెప్పండి. వెనకలైతే ఎంబీజీ అంటే మ్యాడ్ బాయ్ గేమింగ్. ఒక నిమిషం, చేతిలో పట్టుకున్నాడు కాబట్టి ముందుకు వచ్చింది, నార్మల్ పెట్టేస్తే ఓకే. సో ఈ క్యారెక్టర్ ఎట్లా అనిపించింది అయితే మీరైతే బాగా చెప్పండి. సో ఈ స్కిన్ కోసం అయితే చాలా కష్టపడ్డా అనమాట ఫస్ట్. సో ఫస్ట్ ఇది కాదనుకున్నా, తర్వాత ఇదే చేస్తాను అనమాట, బాగుందని. ఓకే, సో వీడియో ఇక్కడ నాకు చూసారంటే వీడియో పక్కన సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు నచ్చింటుంది అనుకుంటారా. సో ఇక్కడ దాకా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ గైస్ నిజంగా. ఎందుకంటే అప్పుడు 83 వ్యూస్ అయితే వచ్చాయన్నమాట దేనికి, గ్రాంకి. తర్వాత స్టంబుల్ కేసు 64. కానీ మైన్క్రాఫ్ట్ వీడియోస్కి అయితే రావట్లేదు గైస్. నేను ఎంత ట్రై చేసినా కూడా. కావాలంటే చూడండి మీరు వెళ్ళి, ఎంత తక్కువ వ్యూస్ ఉన్నాయంటే అసలు వీటికే తక్కువ ఉందన్నమాట. కనీసం 30 కూడా క్రాస్ అవ్వలేదు దీనికైతే, నేను ఈ మైన్క్రాఫ్ట్ వీడియో చేసేటప్పుడు. సో స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ ఎపిసోడ్ అండ్ బాయ్ గైస్.